అని అనేకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకొక చిన్న క్వశ్చన్ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వము మైనారిటీలకు ఎంతో చేద్దామని చెప్పి నాటకాలు ఆడుతుంది అని చెప్పడానికి ఇది నిలవెత్తున నిదర్శనం. ఎస్పెషల్లీ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు పోల్ ప్రామిసెస్లు ఇచ్చినది ఇప్పటిదాకా చెయ్యలేదు. ఎవరికి? మైనారిటీలకు. ఆ మైనారిటీల మెజారిటీలో ఉన్న ముస్లింలకు. నేను ఇలా ముస్లింలకు అంటున్నాను, నన్ను తిట్టిరొచ్చరా? నేను మీ మంచి కోసం మాట్లాడుకున్నప్పుడు కూడా జర మంచి అనేది చూడండి. ఈ ప్రభుత్వం మీకు ఏం పీక్ కట్టలు కట్టిందన్న తెలుసుకోండి. ఇదే ప్రభుత్వము మీకు ఫీ రియంబర్స్మెంట్ చేస్తానన్నది ఎస్టీ, ఎస్సీ, బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ 1.21 lakh అప్లికేషన్స్ వచ్చినాయి 2024-2025లో. ఇప్పటిదాకా ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే రేవంత్ రెడ్డి సర్కార్. 25 లక్షల రూపాయల అసిస్టెన్స్ మైనారిటీ స్టూడెంట్లకు ఇస్తానన్నది హయ్యర్ ఎడ్యుకేషన్ ఓవర్సీస్లకు ఓనికే. అప్లికేషన్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇప్పటిదాకా ఫండ్స్ ఏమైనాయనన్నా నేను అడుగుతున్నా. స్లాష్ చేసిరా, ఏం చేసిరా అని అడుగుతున్నా. 1,60,000 పెళ్ళిళ్ళు జరిగినాయి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ 6 అండ్ మైనారిటీలు. మళ్ళీ ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చిర్రు? పెళ్ళాయ్, పిల్లలాయ్, కళ్యాణ లక్ష్మి ఆర్ టు దట్ మ్యాటర్ పడకపాయ, తులం బంగారం రాకపాయ. ప్రామిస్ మీరేం మాట్లాడారండి? 1000 కోట్ల నిధులు పెడతాము అని చెప్పారు. దేనికోసము? అన్ఎంప్లాయిడ్ మైనారిటీ యూత్ కోసము, ఉమెన్ కోసము అని చెప్పారు. ఇప్పటిదాకా దీన్ని లాంచ్ చేయకపోయే మన గౌరవనీయ ముఖ్యమంత్రి. అబ్దుల్ కలాం తోఫా ఏ కలీం, అబ్దుల్ కలాంని మన ఏమంటారు ప్రేరేపితమై తోఫా ఏ కలీం స్కీమ్ చేస్తానన్నారు. 5 లక్షల మైనారిటీలకు ఎంఫిల్ పిహెచ్డీలు చదివితే ₹1,00,000 ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పటిదాకా లాంచ్ చేయకపాయే. యూత్ కమిషన్ టు ఎక్స్టెండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు 10 lakh. మైనారిటీలకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఎవరు? ముస్లిం యూత్కి 10 లక్షల లోన్ల వరకు ఇస్తానన్నారు. ఇప్పటిదాకా దాన్ని లాంచ్ చేయకపాయే. ఇక నేను మాట్లాడుకుంటా పోతే పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, అసదుద్దీన్ ఓవైసీకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకురావాలన్న ఆశ ఎంత అవుతున్నదో, మళ్ళీ నిన్ను ఇన్నిసార్లు గెలిపించుకొని కడుపులో పెట్టుకొని ప్రేమించి పూజించి నిన్ను ఇంత ప్రయోజకుని చేసిరు కదా, మళ్ళీ ఒక్కనాడు కూడా 6 గ్యారంటీలలో నా ముస్లిం సోదరులకు ఏవైతే స్కీములు లాంచ్ కావాలో అవి ఎందుకు కాలే అని ఎందుకు మాట్లాడతారు? ఐదర్ ముఖ్యమంత్రి వర్యులకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏందనంటే, ఎస్ ఆర్థిక విధ్వంసం జరిగింది, మేము అసమర్థంగా ఉండే, మేము ముందే ప్రొజెక్షన్ చేసుకోలే, మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, ఇప్పుడు గండి పడ్డదు, మేము ఇది నడపలేము అని చెప్పి ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు, కడుపులో పెట్టుకొని దీవిస్తారు. కాకపోతే మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పక యూట్యూబర్లని టార్గెట్ చేసి మాట్లాడతానని అంటారు చూడు రేవంత్ అన్న. అక్కడ మీరు మా గుడ్డలు తీస్తే ఏముందన్నా, మేమైపు నిలబడతామే. నీకు అంత కషి ఉందనంటే, నీ కషి చల్లాడుతుందంటే మేమే వచ్చి నిలబడతాం. ఇంకేమున్నది? ఆత్మ ఘోష తీసుకొస్తున్నావు, ఆత్మ క్షోభ తీసుకొస్తున్నావు, ఆత్మ అభిమానం చంపుకొని పరిపాలన చేయమనంటే ఎట్లయితుంది? ఇది బయటికి తీసుకొచ్చింది యూట్యూబరేనే, చదివి ఆధారాలు పెట్టి మీరన్న మాటలే మీ మేనిఫెస్టోలకేం తీసుకొచ్చి మాట్లాడుతున్నామే. ఇది విమర్శ ఎడికైనా ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? రేవంత్ అన్న, మీ పరిపాలనకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాం. ఎందుకంటే మీరు ఫస్ట్ తీసుకున్న డెసిషన్స్ నా భూతో నా భవిష్యత్తు ఉండే. ఎందుకు అని అంటే, తెలంగాణ గవర్నమెంట్ డిస్కంటిన్యూస్ సర్వీసెస్ ఆఫ్ 22 డైరెక్టర్స్ ఆఫ్ 4 పవర్ యూటిలిటీస్. హిందువుల 30th January 2024 వచ్చిన కథనం వాస్తవమా కాదా నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. నేను చెప్పిన కదా రేవంత్ అన్న, 1 year తర్వాత నేను అబ్సల్యూట్గా డేటా తీసుకొని వస్తాను మీ దగ్గరికి. అప్పుడు మీ ముక్కు పచ్చలారని ప్రభుత్వాన్ని నేను అడగొద్దు కూడా. కాకపోతే మీరన్న మాటలే ఇవి. 22 డైరెక్టర్స్ పవర్ యూటిలిటీ డిపార్ట్మెంట్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి అట్టెట్లా పనిచేస్తున్నారు అని చెప్పిండ్రు. 2 ఆర్డర్స్ ఇష్యూ చేసిండ్రు. January 27th, January 29th of 2024. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీర్ రిజ్వీ గారి అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆన్ ది బోర్డ్స్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్ ఇన్ ది ఎనర్జీ డిపార్ట్మెంట్ షల్ బి ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 2 years అని చెప్పింది. మాట్లాడింది వాస్తవమా కాదా? ఒక రిపోర్ట్లా రిజ్వీ గారు మాట్లాడిన మాటలే. ఏ డైరెక్టర్ అయినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉండొద్దు అని చెప్పిండు. మ్యాక్సిమం ఎక్స్టెండ్ అయితే ఇంకొక ఇయర్ అవుతారు. ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చినా 4 years కంటే ఎక్స్టెండ్ కావద్దు అని చెప్పి మీరే ఇచ్చిండ్రా లేదా? మళ్ళీ ఒక్కొక్క డైరెక్టరు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ గాఢమైన నిద్రలకి ఎందుకు లేస్తలేదు? ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ ఎనర్జీ డిపార్ట్మెంట్ పోర్టల్ డేట్ 4th May 2025 డేట్ 10:53 PM తీసిన స్క్రీన్ షాట్. సో ఇది బట్టి విక్రమార్క గారు నాకు సమాధానం చెప్తారా? గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారా అన్నది ఒక ప్రశ్న. 27కి ఒక ఇల్లు ఏమంటారు ఒక లెటర్ ఇష్యూ చేసిర్రు అనుకుందాం. 27/1/2021 ఒక లెటర్ ఇష్యూ చేసిర్రు. ఏమని చేసిండ్రు?
డైరెక్టర్ షల్ బి అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 4 years 4 years అని చెప్పిండ్రు. మళ్ళీ ఇవాళ లెక్కేసి చూస్తే ఆనాటి లెక్కలనే మీరు నరసింహరావు గారి పేరు పెట్టిండ్రు, జగత్ రెడ్డి పేరు పెట్టిండ్రు, సూర్యప్రకాష్ గారి పేరు పెట్టిండ్రు, నరసింహరావు గారి పేరు పెట్టిండ్రు. వీళ్ళు డైరెక్టర్ ప్రాజెక్ట్స్, డైరెక్టర్ ట్రాన్స్మిషన్, డైరెక్టర్ ఇరిగేషన్, డైరెక్టర్ గ్రిడ్ ఆపరేషన్ కింద మన 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు 5 సంవత్సరాలకే పనిచేస్తున్నారు. నేను స్క్రీన్ షాట్ తీస్తే రేవంత్ అన్న నిన్న, బట్టి విక్రమార్క గారు నిన్న ఈ డైరెక్టర్ ప్రాజెక్ట్స్లా అదే నరసింహారావు గారు ఇంకా అట్లనే ఉన్నారు, జగత్ రెడ్డి గారు అట్లనే ఉన్నారు, సూర్యప్రకాష్ గారు లిఫ్ట్ ఇరిగేషన్లో అట్లనే పనిచేస్తున్నారు, నరసింహరావు గారు కూడా చేస్తున్నారు. పేపర్ వేస్ట్ ప్రక్రియలు ఎందుకు చేస్తారే, 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి ఎందుకు చేస్తారే అని చెప్పి మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడతారు అని అంటున్నా నేను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని అంటున్నా. మళ్ళీ ఇది విద్యుత్ శాఖలో జరుగుతున్న లొల్లేంది అని అంటున్నా. దీన్ని మార్చేది ఎవరు అని చెప్తున్నా. గత ప్రభుత్వంలో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. మళ్ళీ ఇప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అని అంటున్నా. రేవంత్ రెడ్డి గారికి ఎనర్జీ డిపార్ట్మెంట్ మెట్లు కొత్త ఏం కావు, ఆ లిఫ్ట్లు కొత్త ఏం కావు అన్న. మీరు కింది స్థాయికైనా పైకి వచ్చిన వ్యక్తే. ఇది మీరు చెప్తేనే డేటా బయటకు వచ్చింది. ఆ రోజు ఆ నోడు కథలు మేము స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నామే. ఇవాళ అదే ప్రశ్నలు మీకు అడిగితే యూట్యూబర్లు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నేను ఆధారాలు పెట్టి మాట్లాడినా రేవంత్ అన్న. ఒకనాడు కూడా మిమ్మల్ని కించపరుస్తామని అన్నది కాదు. మీకెవరు పక్కకేని సజెషన్లు ఇస్తున్నారో వాళ్ళు మీ అంతం కోరుతున్నారు, నేను మీ గెలుపు కోరుతున్నా. ఇది మీరు యాద పెట్టుకోండి. నేను ఒక నార్మల్ సివిలియన్ లెక్క ప్రశ్నిస్తున్నా. సలహాదారులను పెట్టుకోండి. మీ రాజకీయ జీవితాన్ని సాఫీగా నడిపే ఆ ఆత్మలను పక్కకు పెట్టుకోండి. చెవులు కొరికి మీ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించే మనుషులను కాదు రేవంత్. ఇది మీరు మాట్లాడిన మాట, మీరిచ్చిన డేటా, ఆనాడు హిందూ పేపర్ ఎక్సెట్రా పేపర్లలో వచ్చిన కథనాలు మీ ముంగటికి తీసుకొచ్చిన. ఇప్పుడు దీని మీద ఎవరు ఏమి ఎట్లా మాట్లాడతారు? చిత్రగుప్త్ ఇచ్చిన కథనాలు వాస్తవాలా కావు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.